ఫ్రెండ్స్ మరి చాలా మందికి చాలా డౌట్స్. అన్న గుంటూరులో మిర్చి స్టాకులు ఎన్నున్నాయి? మార్కెట్ పెరిగిద్దా? మిర్చి అమ్ముకోవాలా వద్దా? ఎంతవరకు ఎంత అమ్ముడుపోయింది? ఎంత రేట్ వస్తది? ఎప్పుడు రేట్లు పెరుగుతాయి? అని చాలామంది చాలా డౌట్స్. అన్న గుంటూరు మార్కెట్ యార్డ్‌లో జూలై 1 తారీఖు అంటే ఈ నెల 1 తారీఖు కల్లా వచ్చిన లెక్క ఎంత తెలుసా? 38, 37 లక్షలు ఉన్నట్టు. గుంటూరు ఓన్లీ గుంటూరులో దాదాపుగా 86, 88 స్టోరేజ్‌లున్నాయి. ఇందులో వచ్చేసరికి 36-38 లక్షల మధ్యలో స్టాకులున్నాయి. ఏదైనా ఎందుకంటే ఈ సంవత్సరం 40 లక్షలు ఎక్కినాయన్నమాట. ప్రతి ఏడాది 70 పోయిన సంవత్సరము 70 లక్షల చిల్లర ఎక్కిందన్నమాట. పోయిన ఏడాదికి, ఈ ఏడాదికి 30 లక్షలు తేడా ఉంది. ఓ పక్క మన ఇండియా అంతా మిర్చి గురించి లెక్కేసుకుంటే పోయిన ఏడాది 2.5, 3 కోట్ల వరకు. ఈ ఏడాది 1,60,00,000 ఇవాళ మరి. అది మరి ఒక గ్రూప్‌లో వచ్చింది ఆ న్యూస్ మరి చెప్పడం జరుగుతుంది. నాకేమి ఎళ్లి చెకింగ్ ఎంక్వైరీ గూడా చేయలేదు నేనైతే. అంత కుదిరినోడినైతే ఇంకేముంది గానీ, మరి వచ్చిన న్యూస్ ప్రకారంగా పోయిన ఏడాది 2,00,00,000, 3,00,00,000 స్టాక్ అంట. ఈ ఏడాది వచ్చేసరికైతే 1,50,00,000 మొత్తం మీద లెక్కేసుకుంటే. మరి ఎందుకన్నా రేట్లు రావట్లేదన్నా మరి మీరు చాలామంది అనొచ్చు. మరి కొన్ని ఆర్డర్‌లు ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు ఆగినాయి. అది మీకు తెలిసిందే. చైనా, బంగ్లాదేశు ఇలాంటి కొన్ని కొన్ని ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు పెద్ద పెద్ద ఆర్డర్‌లు లేవు. ఏవో చిన్న చిన్నవి నడుస్తున్నాయి. చైనా ఎళ్తున్నాయి, బంగ్లాదేశ్ ఎళ్తున్నాయి. కానీ చిన్న చిన్న ఆర్డర్‌లు ఎళ్తున్నాయి. పెద్ద పెద్దవన్నీ ఆగినాయి ఒక పక్క. ఓ పక్క వాతావరణం పరిస్థితి బాలా. ఇలా ఉంది ఏంది? వర్షాలు పడితే పంటలేస్తారా? లేదా పంటలేయరా? అని ఒక లెక్క ఆగింది. ఆ లెక్క మీద అంతా రావాలంటే ఇది జూలై పోతే ఆగస్ట్ నెక్స్ట్ నెల 8దో నెల రావాలి. 8దో నెల గూడా పూర్తయిపోతే వాళ్ళకి ఎంక్వైరీ వస్తే అప్పుడు 9దో నెల నవంబర్ లేదా ఎప్పుడు మరి అలా అలా చెప్పాలంటే అండి ప్రతి ఏడాది ఇలాగ ఒక మాట చెప్పమంటారా? పోయిన సంవత్సరం ఏమన్నారు? 6 నెల, 7 నెలలు పోయింది. వినాయక చవితి అన్నారు. వినాయక చవితి పోతే దసరా అన్నారు. దసరా పోతే దీపావళి అన్నారు. దీపావళి పోతే ఇది క్రిస్మస్ అలా నెట్టుకుంటూ పోయి తర్వాత రేట్లు పెరిగినాయి. అయితే అలానే వేరేలాగానలా కథ ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్ చెప్తున్నాను. పెరిగేది, తగ్గేది ఎవరం ఎప్పుడు చెప్పలేం. ఏ రోజు మార్కెట్ ఆ రేజు. ఒక ఏడాది ఒక లెక్కలో చెప్పాలంటే 2023 కన్నా ఈ ఏడాది ఎంత రేట్లు తేడా ఉన్నాయి? 2023లో ఉన్నదండి మంచి రేట్లు. 24, 25లో రేట్లు లేవు. 10,000, 12,000 అమ్ముడుపోయినాయి కింటా వచ్చేసరికి. మరి ఇప్పుడు ఎంత అమ్ముడుపోతున్నాయి? 20-25,000 అమ్ముడుపోతున్నాయి ఈ ఏడాది ఏదైనా గాని. పోయిన 23 వదిలేసి 24, 25తో పోల్చుకుంటే ఈ ఏడాది ఒక లెక్కలో బానే ఉన్న రేట్లు. కానీ ఒకటి చాలా మంది కాడ ఇప్పుడు రైతుల కాడ లేదు సరుకు. 90, 70, 80% కొనుగోలు చేసి దాచిపెట్టిన స్టాకిస్టుల కాడే ఉంది. ఒక 20% రైతుల కాడ ఉంది. అది కూడా బీఎఫ్‌లు పోయిన ఏడాది అట్లాంటివన్నీ ఎక్కువైతే మాత్రం ఏదేమైనా మీకు వీడియో నచ్చిందనుకో ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి. ఇవాళ మరి డేటు జూలై నెల 18, 2026 అనగా శనివారం యాక్చువల్‌గా శని, ఆదివారం సెలవు. నిన్న గురువారం సాయంత్రం పడింది మా ఏరియాలో వర్షము. మరి నిన్న శుక్రవారం పడలా, ఇయాల పడలా ఏం లేదు. మరి మీ ఏరియాలో ఎట్లుంది గానీ వర్షాలు పడితే కొద్దిగా మారిద్ది మార్కెట్ గురించి అని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రేపు సోమవారం పరిస్థితి ఎలాగుంటదంటున్నారు. చాలా వరకు పెట్టేవాళ్ళు డీలక్స్ రకాలు గూడా ఎవరు పెట్టట్లే మార్కెట్‌లో. మీడియం బెస్ట్‌లే. డీలక్స్‌లు పెట్టకపోయినా డైరెక్టర్ బేరం యేసుకొని ఇక్కడ మాట్లాడుకొని కొన్ని అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. $3 బ్యాడ్‌గా యార్డ్‌లో 260, 65, $70 దాకా అమ్ముడుపోతుంది. రూ. 80 ఇస్తామంటున్నారు ఈళ్ళు డీలక్స్ కావాలి. రూ. 80 ఆడికెళ్ళి మచ్చి చూసుకొని డైరెక్ట్ కాటా గూడా యేసుకుంటున్నారు. అట్లాగా $3 బ్యాడ్‌గా 280 మీద కూడా అమ్మకాలు జరుగుతున్నాయి ఏసీల కాడొచ్చేసరికి. సూపర్ 10 మార్కెట్‌లో సూపర్ డీలక్స్ అయితే కాదు. డీలక్స్ రకాలు 260, 65, $270 అమ్ముడుపోతున్నాయి. సూపర్ డీలక్స్ అయితే మాత్రం సూపర్ డీలక్స్‌కి ఏంది సైజ్ ఉండాలి బాగా. సైజు, రంగు ఉంటే సూపర్ డీలక్సు. అదైతే 280, $85 కూడా అమ్ముడుపోతుంది కొన్ని చోట్ల. కానీ అందరూ శాంపిల్స్ పెట్టట్లేదు కాబట్టి మార్కెట్‌లో అంతగా కనబడలేదు. తేజ ఎక్కువ 200-210, 15 డిమాండ్ మార్కెట్ జరుగుతుంది. 190-210 డిమాండ్ మార్కెట్. డీలక్స్ వచ్చేసరికి 213, 215. సూపర్ డీలక్స్ అయితే కనబడలే. సూపర్ డీలక్స్ ఉంటే 220 ఏస్తున్నారు ఎక్కడో చోట జరుగుతుంది. $218, $20 జరుగుతుంది. మరి చాలామంది అన్న మరి బిఎఫ్ రకాలు ఎట్లా అంటున్నారు? ఇవే కాదు ఏవైనా బిఎఫ్‌లు అయితే పోయిన సంవత్సరమే బిఎఫ్ అంటారు. అవి కూడా రంగు తిరక్కన్నా బాగుంటే $200-210 ఏస్తున్నారన్న. 190-210 తేజాలు. సీడ్ రకాలు ఈ 34 అండ్ సూపర్ 10 కూడా 20-23, 24, 25,000 దాకా జరుగుతున్నాయి. బిఎఫ్ పోయిన సంవత్సరం రకాలైతే మాత్రం. నువ్వు ఈ పోయిన సంవత్సరం కాయలు తెచ్చి ఈ సంవత్సరం అన్నా కొనేవాడికి తెలిసిపోయిద్దనమాట. మనం చెప్పే పని లేకుండా వాళ్ళే ఇవి పోయిన సంవత్సరంగా అమ్మేస్తారు కాయలు చూడంగానే. అయితే ఒకటి చాలామంది అన్న ఎక్కువ ఏ కాయలు రకాలు ఏ రకాలు కొంటున్నారన్న ఏవి అమ్ముడుపోతున్నాయి అంటున్నారు. అన్న మార్కెట్‌లో ఇవే అని కాదు ఎక్కువ అన్ని రకాలు ఎక్కువ తేజ డిమాండ్. కానీ ఇప్పుడు ప్రెజెంటు చైనా, బంగ్లాదేశ్ ఆర్డర్ లేకపోవడం గానీ, ఏదేమైనా గానీ తేజకి నడుస్తుంది గానీ స్లో రేట్‌లో నడుస్తుంది. ఎప్పటిలాగే ఉంది. కాతే ఒక లాటు ఒకరు కొన్నారా, మళ్ళీ ఇంకొకరు కూడా ఇద్దరు ముగ్గురొచ్చి కూడా అదే లాట్ అడిగితే అప్పుడు డిమాండ్ ఉండిద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఒక మనిషి కొన్నాడన్న ఆల్రెడీ అంతే ఇంకో మనిషి అడగట్లా. కొన్నాడా సరే అని వదిలేస్తున్నారు. అప్పుడు మనది డిమాండ్ లేదు అందుకని. అదే ఒకళ్ళకిద్దరొచ్చి ఈ కాయలు బాగున్నాయి మాకు కావాలంటే ఆటోమేటిక్‌గా రేట్ పెరిగిద్ది.
అలా డిమాండ్ అంతగా ఏం లేదు. ఏదో నార్మల్‌గా కొంటున్నారు, వస్తున్నారు, ఎళ్తున్నారు మార్కెట్ యార్డ్‌కి. ఈ తేజ డిమాండ్ బాగా అడుగుతారు. సూపర్ 10 అండ్ T34 అడుగుతారు బాగానే. నంబర్ 5 అడుగుతారు. 341 అడుగుతారు. ఇవన్నీ డీలక్స్ రకాలనమాట. బంగారం కూడా బానే సేల్స్ అడుగుతున్నారు. బుల్లెట్ మరి నార్మల్‌గా అక్కడక్కడ. ఈ సింజంట్ బ్యాడ్‌గా, $3 బ్యాడ్‌గా, 2043 ఇవన్నీ 50%గా బానే అడుగుతారు అవి గూడా. ఈ 3 రకాల బ్యాడ్‌గీలు. ఈ డీడీ అంటారా? డీడీ గూడా 50, 60% ఇది గూడా బానే అడుగుతారు. డీడీ గూడా క్వాలిటీ లేవు మార్కెట్‌లో. మరి నిన్న ఒక ఆయన కాల్ చేసి 2.6 వేశారంట అన్న ఎక్కడన్నా అని అన్నారు. మార్కెట్‌లో అయితే లేవు. క్వాలిటీలు ఉంటే 2, 40, 50, 45, ₹50 అయితే జరుగుతున్నాయి. డీలక్స్, సూపర్ డీలక్స్ ఉంటే. లేదంటే ఈ 18,000, 20,000, 22,000 కూడా కర్నూలు డీడీలు జరుగుతున్నాయి. అంత క్వాలిటీలు అయితే అంతగా కనబడలేదు మార్కెట్‌లో వచ్చరికి. ఆరుమూరు కూడా మరి డిమాండ్‌గా అడుగుతారు. ఆరుమూరు వచ్చరికి ఆల్రెడీ 190-210 డిమాండ్ మార్కెట్ జరుగుతుంది. మంచి రకాలైన ఏవైనా గాని. బెస్ట్‌లో అండ్ బెస్ట్ ప్లస్ ఏదైనా. డీలక్స్ వచ్చరికి ₹215 డిమాండ్ మార్కెట్. ఇంకా సూపర్ డీలక్స్ అన్న హెవీ క్వాలిటీ బాగుంది, కలర్ బాగుందంటే ₹218, ₹220 కూడా వేస్తున్నారు. ఈ ఆరుమూరుతో ముడిపడి ఉన్న కాయలు ఏందంటే టాప్ గన్ను, ఈ గణేష్ మిస్సీడు. ఈ టాప్ గన్ కూడా ఆరుమూరు మీద మించిపోయి 25, 30, 35 కూడా ఏస్తున్నారు. గణేష్ మిర్చి కూడా మార్కెట్‌లో 220, 25, ₹30 దాకా డిమాండ్‌గా కొంటున్నారు ఇవైతే మాత్రం. ఆరుమూరుకి వీటికి ఒక ₹10,000 ఎంట కాడ తేడాలో జరుగుతా ఉంది. ఏదైనా మరి ముఖ్యంగా చెప్పాలంటే యెల్లో చిల్లీ, యెల్లో మిర్చి గూడా మార్కెట్‌లో అయితే జనవరి, ఫిబ్రవరిలో 50,000, 45,000 అమ్ముడుపోయింది. మరి ఒక్కరోజు 49,000 ఏశారు. ఆ మరుసటి రోజు 8,000, 7,000, 45,000, 40,000 డిమాండ్‌గా జరిగింది. మార్చిలో 30,000కి వచ్చినప్పుడు చాలామంది కొనుక్కొని స్టాకులు పెట్టుకున్నారు. 30,000 నుండి. ఏది అది గూడా ఏంది పెద్ద పెద్ద లాట్లయితే కాదు. ఒక 20, 30, 15, 10 అట్లాంటి చిన్న చిన్న లాట్ల వారిగే అవి చిన్న చిన్న లాట్లే కొంటారు. ఆల్రెడీ నిన్న 86 బస్తాల లాట్ వచ్చింది. 25,000 చెప్పాడాయన. ఈయన 23,000కి అడిగారు ఫైనల్ రేటు. 22కి అడిగి అలాగే ఎళ్ళాడులే. 23కి అడిగాడాయన. సరే లాట్ ఎంత అన్న 84 లాట్ అన్నొద్దు మాకు ఒక 20, 25 అయితే సరిపోతుంది అన్నాడాయన. పక్కన 25 లాట్ ఉంది చూడండి అంటే 25 లాట్ అది మాకు పోదు. అది ఆరుమూరు టైపు. ఇది తేజ టైప్ కావాలని అడిగాడాయన సన్న టైపు. అట్లా 10, 20, 30 అయితే డిమాండ్‌గా కొంటారు. మరి ఇప్పుడు చాలా పంట ఎక్కువైపోయి చాలామంది ఎల్లుల్లి ఎక్కడ చూసినా ఎల్లుల్లి కనబడేసరికి రేట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు 20, 22, 23 జరుగుతుందిలెండి క్వాలిటీ ఉంటే మాత్రం. లేదంటే 15,000 నుంచి 18, 20,000 కూడా జరుగుతున్నాయి లాస్ట్ కటింగ్‌లవి. ఇయన్నీ ఎందుకంటే మళ్ళీ ఎక్స్‌ట్రా మందులేసి మరి పంటలో లాస్ట్‌లో తెచ్చారు కదా! అట్లాంటి కాయ ఇంకా మార్కెట్‌లో దొరుకుతుంది. ఏసీల్లో పెట్టేశారు ఆ టైంలో. ఏసీలో పెట్టేసి ఇప్పుడు అయ్యే ఇంకా అమ్ముతున్నారు. అందుకనే అంతగా మరి ఏసీ వాటికి అంతగా డిమాండ్ లేదు. ఎల్లో లేదన్నా 20,000-25,000 లోపే ఉంది. 25,000 రేట్ కూడా చూడలేదు. 24,000 కూడా చూడలేదు. ఆల్రెడీ రీల్స్ పెట్టాను చూడండి. ఆ కాయలు 23,000కి అడిగారు. అంతే 230కి అడిగారనమాట. అట్లా క్వాలిటీ ఉంటే అలాగుంది. మరి యెల్లోలో అంత డిమాండ్ అడగరు. ఏదో నార్మల్‌గా ఒక 15 బస్తాలన్నా చిన్న లాట్‌లన్నా అంటే కొంటారు ఎగబడి. మరీ ఎక్కువగా చాలా షాపులున్నాయంటే అబ్బో! ఈడ కాతే ఆడ దొరికితేలే ఇంకోసారి కొనొచ్చులే అన్నట్టుగా అంతగా హడావిడిగా కొనరు అవి గూడా మార్కెట్ యార్డ్‌లో అయితే. నెక్స్ట్ అలాగే ఈ నంబర్ 5, 341 రకాలు పౌడర్‌కి అండ్ పచ్చళ్ళకి ఇవన్నిటికి బాగా పడుతాయి. ఏవైనా మంచి రకాలున్నాయి అంటే 20,000-25,000లో నడుస్తున్నాయి ఆల్రెడీ. బంగారం గూడా వీటిలతో పాటు నడుస్తుంది. 20,000-25,000 బంగారము. బుల్లెట్‌లో అయితే 23,000 నడుస్తుంది. సంగం అండ్ 414 మిర్చి గూడా వీటిలతో పాటు 20,000-25,000 దాకా నడుస్తుంది. బుల్లెట్‌లు 22, 23,000 అంత పైన మనం చూడలా. నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్‌కి ఎక్కువ నాందేడ్ నంబర్ 5 కూడా 21, 22, 22, 23,000 డీలక్స్ ఉంటాయి. అంత పైన చూడలేదండి. భద్రాచలం 341 ఉంటే 23,000 చెప్పారు. ఎవరు డీలక్స్‌కి పెట్టలేదు తమ్ముడు. పెడితే అమ్మితే మనం చెప్పగలమన్నారు. 22, 23 అన్నారు. ఇంకా పైన జరగొచ్చేమో క్వాలిటీ ఉంటే. అది కూడా మనం చూడలేదు 23,000 రేటు కూడాను. 22, 22.5 రేట్లు అయితే చూసాం కాయలైతే మాత్రం. ఇవన్నీ ఆ రేంజ్‌లో పోతున్నాయి చెప్పాలంటే ఒక మాటలో ఎక్కువ. ఈ గుంటూరు 100 అనేది 18, 20, 22, 23, 24,000. ఇవన్నిట్లి మీద సూపర్ 10 అని T34 26, 27, 28,000 దాకా ఈ రకాలన్నిట్లో సూపర్ 10 కొద్దిగా ముందంచులో ఉంది. మిగతావన్నీ 25,000లో నడుస్తున్నాయి క్వాలిటీలు. ఈ తేజ 63, 26, సార్క్ తేజ ఇవన్నీ మాత్రం 18, 19,000 నుంచి 21, 21.5 ఇంకా క్వాలిటీ ఉంటే 22 ఏది సార్క్ తేజ జరగట్లే 21,000 జరుగుతుంది సార్క్ తేజ. 26 అయితే 21,500 జరుగుతున్నాయి. తేజ 63 అయితే 22,000 దాకేస్తున్నారు. ఈ 4, 5 రకాలే 20-22,000 లోపు మిగతావన్నీ 25,000 దాకా ఉన్నాయి క్వాలిటీల పరంగా చెప్పాలంటే. తాలు మరి అంతగా డిమాండ్‌గా అడగట్లా. ఎక్కువ 10, 12, 13, 13.5, 14 డిమాండ్ మార్కెట్ అన్న. కలగలుపులున్నాయి, రంగులున్నాయంటే 14.5, 15 ఏస్తున్నారు. ఏవి 34 అండ్ సూపర్ 10 కాకుండా తేజ గాని, సీడ్ రకాల్లో ఆరుమూరు వస్తది. ఈ నంబర్ 5 వస్తాయి. 341 ఇవన్నీ చెప్పుకుంటే బ్యాడగి రకాలు గాని 13, 12,000 నుంచి 15,000లో జరుగుతున్నాయి ఎక్కువ. 34 అండ్ సూపర్ 10 తాలైతే మాత్రం 10, 12, 12.5, 13,000.
ఇట్లా చెప్పాలంటే. కాతే ఆర్డర్‌ల గురించి ఎవరము ఏమి చెప్పేది కాదు, చేసేది కాదు. ఎక్కువ చెప్పాలంటే ఈ కొనే పార్టీ వాళ్ళు కూడా ఏదో హడావిడిగా, స్పీడ్‌గా సరుకు అయిపోద్దేమో, దొరకదేమో అన్నట్టుగా ఏం కొనట్లా. ఏదో అవసరాన్ని బట్టి వస్తే ఒక 100, 50 కొంటున్నారు. లేకపోతే లేదు గాని అంతేగాని అబ్బో! హడావిడిగా కొందామే సరుకు అయిపోద్దేమో, దొరకదేమో అనే మూవ్‌మెంట్ ఎవరికాడ కనిపియలేదు. ఏ ఒక్క వ్యాపారస్తుల దగ్గర కూడా ఆ మూవ్‌మెంట్ కనిపియలేదు. ఏదో వచ్చామా, ఒక 100, 50 కొన్నామా, వెళ్ళామా. అంతే కొంటున్నారే గాని హడావిడిగా అడగట్లేదు. అందుకని మార్కెట్ పరిస్థితి వాళ్ళకే అర్థమవుతది. ఓ పక్క మనకే అర్థమవ్వట్లా. ఓ పక్క వాటర్ లేదంటున్నారు డ్యామిల్లో. తుంగభద్ర నిండిందంటున్నారు. కొందరు కాదు ఫేక్ న్యూస్ అంటున్నారు. ఒకవేళ తుంగభద్ర నిండితే కృష్ణా నదికి వాటర్ వస్తది. ఈ ఏరియాలన్నిటికి వస్తది. అప్పుడు అలాగైతే మరి పంటలేయొచ్చు అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ తేలాలంటే ఇంకొక నెల పట్టిద్ది మార్కెట్ గురించి. మరి వాటర్ వచ్చిందనుకో మరి పంటలేస్తారు. పంటలు ఎంతవరకు ఏసారు ఏందనేది వాళ్ళకి లెక్క కావాలా. పార్టీలోళ్ళు గాని, ఎవరైనా గాని మొత్తం ఎంక్వైరీ చేసి అన్నీ డిసైడ్ అయినాకే ఇది ముందు అడుగేస్తారు. ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టయితే ఒక 500 అటు ఇటుగా జరిగిద్ది మార్కెట్. రేపు సోమవారం అవ్వని, నెక్స్ట్ వారం అవ్వని గాని ఒక 500 ఏదైనా రేటు 90% అయితే రేటు తగ్గేదైతే ఉండదు. ఇదే రేట్ ఉంటది. కన్ఫర్మ్‌గా చెప్పగలం. అదైతే అవశ్యమైతే చెప్పగలము. కానీ ఇంకా పెరిగేదైతే ఎంత పెరిగి చెప్పగలేము గానీ, ఒక 500, 1000 అయితే కొంచెం రన్నింగ్‌లో జరిగితే జరిగిద్ది. క్వాలిటీ ఉంటే 500 అటు ఇటుగా జరుగుతుంది మార్కెట్‌లో. ఇలా ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషను. ఇంకేమైనా తప్పుంటే క్షమించండని. మనం తెలుసుకున్నవి నలుగురిని అడిగి మనమేం కళ్ళుతో చూడలేదు. కానీ నలుగురిని అడిగి ఎంక్వైరీ చేసి కనుక్కొని చెప్తున్నాము. తప్పుంటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.